జూబ్లీ హిల్స్ లో భారతీయ జనతా పార్టీ తప్పకుండా గెలుస్తుందని చెప్పి నాకు పూర్తి నమ్మకం లేదు. కాంగ్రెస్ నాయకులు స్వయం ముఖ్యమంత్రి కూడా భయపడుతున్న సంగతి అందరికీ తెలిసింది. భయపడుతున్నాడు కాబట్టి కేవలం మైనారిటీ ఓట్ల కోసం ఒక మైనారిటీ మినిస్టర్ ని ఎన్నికల సమయంలో నైతికంగా తప్పు తెలిసినప్పుడు కూడా కేవలం ఓట్ల రాజకీయాల కోసము కేవలం మాకు మైనారిటీ ఓట్లు వస్తే సరిపోతుంది అనే ఆలోచనతో ఈ కాంగ్రెస్ పార్టీ ఉంది. బెదిరించి ఒకేపో ఓట్లు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ, రెండోవైపు డబ్బుతోని ప్రలోభించి ఓట్లు తీసుకుందామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ. ఈ రెండు పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ యొక్క పెరుగుదలని గెలుపుని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ రెండు పార్టీలు ఒకటే, ఈ రెండు పార్టీ కలిసి బీజేపీని ఓడించేటటువంటి పన్నాగం పొందుతున్నారు. జూబ్లీ హిల్స్ ప్రజలు ఈరోజు గమనిస్తా ఉన్నారు. అంధకారంలో ఉన్నది జూబ్లీ హిల్స్, అంధకారంలో జీవిస్తున్నారు జూబ్లీ హిల్స్ ప్రజలు. చేసి కాంగ్రెస్ పార్టీ యొక్క మోసపూరిత మాటలకు బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన మోసాన్ని మర్చిపోకండి. మైనారిటీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ని అంతం చేయాలంటే ఈ జూబ్లీ హిల్స్ లో హిందువులందరూ ఏకమై జూబ్లీ హిల్స్ ప్రజలు తప్పకుండా బీజేపీకి ఓటేస్తారని నమ్ముతున్నాను. ఓటేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను.